కేసీఆర్ గారికి మద్దతు తెలిపేందుకే ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చూశారు మీరు, ఒక వెంగళరావు నగరంలో 6-7 మంది కదిలి వచ్చారు. మహిళలు మొత్తం కూడా కదిలి రావడం జరిగింది. మహిళలు ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత లాభం జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి బోకర్ మాటలతోటి అంతా కూడా ఆగం చేశాడు. 2000 4000 చేస్తానని చేయలేదు. 2500 మహిళలకు ఇస్తా అన్నాడు. అమ్మాయిలకు స్క్రూటీలు ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇస్తా అన్నాడు. మహిళల లోపల ఇలా కోపం కొద్ది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కేసీఆర్ నాయకత్వం రావాలి, ఆయనకు బుద్ధి చెప్పాలనేదే ఇవాళ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆయన బొంద ఏది మాట నిలబెట్టుకోలే. గతంలో ఎవరు చెప్పిండ్రు జోరని? ఎవరు చెప్పు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారా, జనం అంటారా? మరి జనాలను అడుగు. కాంగ్రెస్ నాయకులు దగోకోరని బోకరని దందాలు చేసేటోళ్ళు, మంత్రులు, బోకర్లని అందరికి తెలిసిపోయింది. తప్పది. బీజేపీ పోటీ చేస్తున్నది, కాంగ్రెస్ పోటీ చేస్తున్నది, టీఆర్ఎస్ పోటీ చేస్తున్నది. 40,000 మెజార్టీ వస్తుంది. మేము చేశాం. మా మీద నమ్మకం ఉన్నాయి. మంజూరు డ్రైనేజ్ అన్ని మంజూరే ఉన్నాయి. కావాలని ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల బట్టి ఒక్క పని కూడా చేయలేదు. అన్ని మంజూరు పత్రాలు కూడా మేము పబ్లిక్ పెట్టాం, ప్రెస్కు పెట్టాం. మేము మంజూరు చేసిన ఏమైనా పనులు చేయమని కూడా చెప్పాం. ఇంతవరకు చేస్తలేదు.